ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కింద మన ఇండియన్ డెలిగేట్స్ ఇప్పుడు జపాన్కి వెళ్ళారు ఫస్ట్గా. ప్రోగ్రాంలో జపాన్ గవర్నమెంట్ అనేది భారతదేశానికి మద్దతుగా వస్తుంది టెర్రరిజంకి అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి అని చెప్పారు. జపాన్ ఫారెన్ మినిస్టర్ అయిన తకేషి ఇవాయా ఆయన మా పూర్తి మద్దతు భారతదేశానికి ఉంటుంది, వి స్టాండ్ విత్ ఇండియా ఇన్ దిస్ వార్ అగైనెస్ట్ టెర్రరిజం అని కరాఖండిగా క్లియర్గా చెప్పారు. ఈ మీటింగ్లో జపాన్ గవర్నమెంట్, రూలింగ్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా అక్కడ మేధావులు, థింక్ ట్యాంక్స్ వీళ్ళందరూ పాల్గొన్నారు. మన వాళ్ళు జపాన్లో క్లియర్గా చెప్పారు, ఇండియా జీరో టాలరెన్స్ పాలసీ టువర్డ్స్ టెర్రర్ అండ్ టెర్రరిజం అనేది చెప్పారు. ఇది అన్ని దేశాల్లో కూడా చెప్తారు. ఈ భాగంగా క్లియర్గా మన వాళ్ళు అసలు పహల్గామ్ అటాక్ ఎలా జరిగింది, మన వాళ్ళు ఎలా రిటాలియేట్ చేశారు, పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ థ్రెట్స్, బోగస్ న్యూక్లియర్ థ్రెట్స్, అదేవిధంగా వాళ్ళు చేసిన సైబర్ అటాక్స్, అదేవిధంగా వాళ్ళు ప్రచురించిన ఫేక్ న్యూస్, పాకిస్తాన్ అనేది ప్రపంచానికి ఎలా అబద్ధాలు చెప్తూ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ బతుకుతుంది, ఇదంతా క్లియర్గా చెప్పారు. ఈ ప్రాసెస్లో, ఈ డిస్కషన్లో అక్కడ మేధావులు, థింక్ ట్యాంక్స్ వీళ్ళందరూ అడిగారు క్వశ్చన్స్. సరే, భారతదేశం అనేది టెర్రరిజంకి అగైనెస్ట్, విచ్ ఇస్ గుడ్, కానీ భారతదేశము రష్యా ఉక్రెయిన్ వార్లో ఏ స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అని అడిగారు. దీనికి మన ఫార్మర్ ఏఐఎం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సల్మాన్ ఖుర్షిద్ రిప్లై ఇస్తూ, మేము న్యూట్రల్ స్టాండ్ ఏమీ తీసుకోలేదు, మా స్టాండ్ ఎప్పుడు ఒకటే, వార్ అనేది సొల్యూషన్ కాదు, వార్ అనేది ఎప్పుడు జరగకూడదు అనేది మా స్టాండ్, మేము రష్యాకి అదే చెప్పాము, ఉక్రెయిన్కి అదే చెప్పాము అని క్లియర్గా చెప్పారు. వీళ్ళు ఇండియాని ఎప్పుడు ఇరకాటంలో పెడదామని యూరోప్ వీళ్ళందరూ ఎప్పుడు ఇదే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ వీఆర్ వెరీ క్లియర్, మనము ఈ యుద్ధానికి ఎప్పుడు సపోర్ట్ చేయము, మన బర్త్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచే మనం యుద్ధాన్ని ఎప్పుడు ఆపాలి, యుద్ధం అనేది సొల్యూషన్ కాదు అనే నినాదంతో ఉన్నాం, ఇప్పుడు అదే ఉన్నాం, తర్వాత కూడా అదే ఉంటుంది. తప్పదనుకుంటేనే యుద్ధం చేస్తామే కానీ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఏ వార్ అండ్ ఆక్రమించుకోవడానికి ఇలాగ ఎప్పుడు చేయము. మనం డిఫెండింగ్లోనే ఎప్పుడు యుద్ధం చేస్తాము, ఇప్పుడు కూడా అదే, టెర్రరిజంని ఆపటానికనే చేసామే కానీ మనం ఏదో పాకిస్తాన్ని ఆక్రమించేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాదు. మనమేదో మనల్ని ఎవడో వచ్చి కొట్టాడు, ఇప్పటిదాకా ఇట్లా అడ్డు పెట్టుకొని ఉన్నాం, కానీ ఇప్పుడు మనల్ని ఎవడైతే వచ్చి కొడుతున్నాడో వాడిని కొడతాము, కొట్టాలి అని కూడా ఈ గవర్నమెంట్ తీసుకుంది డెసిషన్, అండ్ వీఆర్ డూయింగ్ దాట్. జపాన్ వాళ్ళు ఇంకా అడిగారు, ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు, ఈ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు అని అడిగితే మన వాళ్ళు క్లియర్గా చెప్పారు, పహల్గామ్ అటాక్లో మన భారతదేశ ఆడపడుచుల సింధూరాన్ని తుడిపేసి అక్క చెల్లెళ్ళని విధవలను చేశారు, దానికి ప్రతీకగా ఆపరేషన్ సింధూర్ అనేది అని పెట్టాం, లోగోలో కూడా చూడండి సింధూర్ అనేది ఒక గిన్నెలోంచి స్కాటర్ అయి ఉంటుంది అని చెప్పారు.